సీతాపురంలో నిరంజనుడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి పెద్దలిచ్చిన పాత ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. అయితే అతనికి చాలా కష్టించి పనిచేస్తాడనే పేరుంది. ఒకరోజు చలమయ్య పొలం నుండి తిరిగి వస్తున్న నిరంజనుడితో, ఒరేయ్ నిరంజన, ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? ఈరోజు మీ మామయ్య దగ్గరకు వెళ్ళి కమలతో పెళ్లి విషయం మాట్లాడు. నిజమే చలమయ్య, రోజులు అలాగే గడిచిపోతున్నాయి. ఈరోజు మామయ్య దగ్గరికి వెళ్ళి కమలతో నా పెళ్లి విషయం అడుగుతాను. అదే ఊళ్ళో నిరంజనుడి మామ శ్రీపతి నివసిస్తున్నాడు. నిరంజనుడిని చూడగానే శ్రీపతి మొహం చిట్లించుకున్నాడు. మామయ్య బాగున్నారా? మేమంతా బాగానే ఉన్నాం, కానీ ఇంతకీ తమరు ఎందుకు వచ్చినట్టో? అదే మామయ్య, కమలతో నా పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కౌలుకు చేసుకుని బతికే నీకు నా కూతురు కావాలా? ఒంట్లో స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ముందు నువ్వు బయటకు పో, నీ గంతకు తగ్గ బొంతం చూసుకోపో. ఆ మాటలకు నిరంజనుడు మౌనంగా వెనుదిరిగాడు. ఇంటికి వెళ్లిన నిరంజనుడి కోసం చలమయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. నిరంజనుడిని చూడగానే చలమయ్య ఉత్సుకతతో, వెళ్ళిన విషయం ఏమైందిరా నిరంజన? ఈ లోకంలో డబ్బు లేని వాడికి గౌరవం ఉండదురా. రెక్కాడితే కానీ డొక్కాడని నాకు పిల్లని ఎవరిస్తారు, నీ పిచ్చి కాకపోతే? నీ పంట పండిందిరా పిచ్చోడా. అవన్నీ ఇక పాత రోజులరా. ఇక రెక్కాడితే గాని డొక్కాడదు అనే నానుడి నైరాశ్యం మర్చిపో. ఇప్పుడిక నువ్వు ఈ గ్రామంలో ధనవంతుల్లో ఒకడివి, తెలుసా? పోరా, అసలే చిరాకులో ఉన్నాను. మావయ్య అనుకుంటే నువ్వు కూడా నీ మాటలతో బాధిస్తున్నావు. అయినా నేను ధనవంతుడేంటి? ఆట పట్టించడానికి నేనే దొరికానా? లేదురా, నేను నిజం చెప్తున్నాను. దుర్గాపురంలో ఉంటున్న మీ దూరపు బంధువు వెంకటప్పయ్యట నీకు వరుసకు తాత అవుతాడట. ఆయనకి వారసులు లేకపోవడంతో తన తదనంతరం ఆయనకు చెందిన 25,000 వరహాల ఆస్తిని నీ పేర రాశాడు. ఇప్పుడే ఆ ఊరి న్యాయాధికారి నీకోసం వచ్చాడు. 3 రోజుల తర్వాత వచ్చి ఆ సొమ్ముని తీసుకోమని చెప్పాడు. అసలు విషయం చెప్పాడు చలమయ్య. నిరంజనుడికి చలమయ్య చెప్పిన విషయం ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. పక్క రోజు తలుపు తట్టిన చప్పుడైతే తీశాడు నిరంజనుడు. ఎదురుగా నిరంజనుడి మామయ్య శ్రీపతి నిలబడి మొహానికి నవ్వు పులుముకొని కనిపించాడు. పొద్దున్నే ఎవరా అని కంగారు పడకు అల్లుడు, నేనే మీ మామయ్యను. శ్రీపతి తనను అల్లుడు అని సంబోధిస్తుంటే నిరంజనుడు ఆశ్చర్యపోయాడు. నిన్న నువ్వు ఇంటికి వస్తే ఏదో అనేశాను, ఏదో పెద్దవాడిని. నువ్వేమీ అవన్నీ మనసులో పెట్టుకోకు అల్లుడు. త్వరలోనే కమలకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మావయ్య, ఇప్పుడు కమలతో పెళ్లికి ఎందుకు అంగీకరించారు? ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు అల్లుడు. ఏ తండ్రి అయినా ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాడికే తన కూతురిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు వెంకటప్పయ్య మామ ద్వారా సంక్రమించిన ఆస్తి నీ చేతికి వస్తుంది కాబట్టి ఇక నేను నిశ్చింతగా ఉండవచ్చు. అంటే నా కష్టంతో నీ కూతురిని పోషించగలనని మీకు నమ్మకం లేదా? నువ్వు ఒళ్ళు వంచి కష్టపడతావు, కాదనను. కానీ ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు ఏమి చేస్తాం? సరే అల్లుడు, ఇప్పుడు అదంతా ఎందుకు గాని త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి శ్రీపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాక శ్రీపతి మాటలకు నిరంజనుడు ఆలోచనలో పడ్డాడు. కాసేపు ఆలోచించిన పిదప నిరంజనుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చలమయ్య విషయం తెలుసుకుని బిగ్గరగా నవ్వి, ఇక చూడు, నీ ఇంటికి జనాలు బెల్లం చుట్టూ చీమల్లా వస్తారు. నిరంజనుడు ఆ మాటలకు చిన్నగా నవ్వి, ఏంటిరా ఇది? ఈ లోకంలో మనిషి కన్నా డబ్బుకే విలువ ఉంటుందా? మనిషికి అసలు విలువే లేదా? అవునరా, ఎవరు ఎన్ని చెప్పినా డబ్బు విలువ డబ్బుదే. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి శరభయ్య అనే వ్యక్తి వచ్చాడు. ఒరే అబ్బాయి, నీకేదో మీ బంధువుల ఆస్తి లభించబోతుందని తెలిసింది, నిజమేనా? నిజమేనా అని చిన్నగా అంటారేంటి శరభయ్య గారు?
ఇప్పుడు నిరంజనుడు మన ఊరిలోనే డబ్బు గల వారిలో ఒకడు. నాకు తెలుసురా, వాడి మొహంలోనే లక్ష్మీ కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అది సరే గాని శరభయ్య గారు, మామూలుగా మా లాంటి వాళ్ళ ఇంటికి మీరు రారు కదా, అలాంటిది ఎందుకు వచ్చారో చెప్పండి. ఆ, ఏమీ లేదు నిరంజన. వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. రేపు నీకు వచ్చే ఆస్తిలో ఖర్చులకు ఒక 2000 వరహాలు సర్దుతూ. సర్దు అంటున్నారు అంటే ఇక తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదా తమరికి? భలే వాడివే. ఇయ్యగలిగిన రోజు ఇస్తాను, లేకుంటే లేదు. ఇదేమన్నా నిరంజనుడు కష్టపడితే వచ్చిన సొమ్మా ఏంటి? ఊరికే వచ్చిన సొమ్మే కదా. అలా పరులకు కూడా సాయం చేస్తూ ఉండాలి. ఇంత సొమ్ము మన వడ్డీ వ్యాపారి వరద దగ్గర అప్పు తీసుకుంటే ముక్కు పిండి వసూలు చేస్తాడు. అతను అలా చేయడానికి కూడా కారణం ఉందిలే. ఎంతైనా అది అతను కష్టపడిన సొమ్ము కదా. అంటే నిరంజనుడి దగ్గర చేసిన అప్పు ఎగ్గొట్టినా పర్వాలేదంటారన్నమాట. ఏంటిరా నువ్వు? నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ నేను తిరిగి ఇవ్వలేకపోయినా, అయ్యో అతని డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయానే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అతని కష్టార్జితం కాదు. అయినా నీదేందిరా ఇక్కడ పెత్తనం? ఆ మాటలకు నిరంజనుడు నవ్వి ఊరుకున్నాడు. శరభయ్య వెళ్ళిన తర్వాత చలమయ్య నిరంజనుడితో, నిరంజన, నీకు ఆయాచితంగా ఆస్తి వచ్చిందని ఊరంతా ఒకటే చర్చ. నువ్వు చెప్పింది నిజమేరా. ఇంతకాలం నన్ను ఒక పూచిక పుల్లని చూసినట్టు చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాలకి నేనేమైనా ఉపయోగపడతానేమోనని లేని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఆ ఆస్తి వచ్చినప్పటి నుండి లేని ప్రేమను నటించే వాళ్ళు కొందరు, ఈర్ష్యపడే వాళ్ళు మరికొందరు. అదేరా లోకం తీరు. ఇంతకు దుర్గాపురం వెళ్ళి ఆ 25,000 వరహాలు ఎప్పుడు తెచ్చుకుంటావేంటి? రేపే వెళ్దామనుకుంటున్నానరా. సరే, జాగ్రత్తరా. ఆ దారిలో దొంగల భయం ఎక్కువగా ఉంటుందట. నిరంజనుడు దుర్గాపురం వెళ్ళి న్యాయాధికారిచ్చిన 25,000 వరహాల మూటను తీసుకుని అడవి దారిన ఇంటి బాట పట్టాడు. చీకటి ముసురుకుంది. వడివడిగా సీతాపురం వైపు నడక సాగించాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ ఎక్కడి నుంచో వచ్చి నిరంజనుడి చేతిలోని 25,000 వరహాల మూటను లాక్కొని చీకట్లో కలిసిపోయాడు. దిగులుగా ఇంటికి వచ్చిన నిరంజనుడితో మిత్రుడు చలమయ్య, అయ్యో, ఎంత పని జరిగింది! జాగ్రత్తగా ఉండమని నేను చెప్తూనే ఉన్నాగా. ఏం చేస్తాం, అంతా నా దురదృష్టం. చేతికి అందినది నోటికి అందకుండానే పోయింది. అప్పుడే అక్కడికి వచ్చి వీరి మాటలు విన్నా శరభయ్య, అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ డబ్బులు వస్తే ఒక 2000 వరహాలు అప్పు అడుగుదామనుకున్నాను. ఏంటి శరభయ్య గారు, మీరెందుకు బాధపడుతున్నారు? పోయినవి నిరంజనుడు డబ్బులు కదా. అయినా ఆ రోజు మీరన్నట్లు ఉచితంగా వచ్చిన సొమ్మే కదా. అందుకే వాడేమీ అంతగా బాధపడట్లేదు. ఇక మీ అమ్మాయి పెళ్లి ఖర్చుల కోసం వరదయ్య దగ్గరే అప్పు తీసుకోండి. ఆ వరదయ్య దగ్గర అప్పు తీసుకుంటే ఇక అది తీర్చేదాకా నిద్రపోనివ్వడు. అందుకే కదా నా ఈ ఏడుపు. శరభయ్య అక్కడి నుండి నిష్ఠూరమాడుతూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిరంజనుడి మామ శ్రీపతి నిరంజనుడిని పిలిపించి, నిరంజన, నేను ముందే చెప్పాను 4 రూపాయలు ఉన్నవాడికే నా కూతురుని ఇస్తాను అని. ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉంటాను. నీకు ఆస్తి కలిసొచ్చింది కాబట్టి కమలకి నీకు పెళ్లి చేయొచ్చు అనుకున్నాను. కానీ ఉచితంగా డబ్బు వచ్చినా అందుకోలేని అయోగ్యుడివి నువ్వు. ఇక నీకు నా అల్లుడయ్యే అర్హత లేదు. ఆ మాటలు విని అక్కడి నుండి ఆలోచిస్తూ వడ్డీలకి అప్పులిచ్చే వరదయ్య ఇంటికెళ్ళాడు నిరంజనుడు. నిరంజన్ని చూడగానే వరదయ్య, ఏంటిలా వచ్చావు? అయ్యా, ఒక 100 వరహాలు అప్పు కావాలి. చూడు నిరంజన,
నీకు 25,000 వరహాలు ఆస్తిగా వస్తున్నాయని తెలిసి ఒక వడ్డీ వ్యాపారిగా చాలా బాధపడ్డాను. వడ్డీలు లేకుండా నీ దగ్గర అప్పులు చేద్దామని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. అదే జరిగి ఉంటే నా ఆదాయానికి గండిపడి ఉండేది. నా అదృష్టమో నీ దురదృష్టమో నీ డబ్బులు పోయాయి. అయినా ఇప్పుడు నీకు 100 వరహాలు ఎందుకు? వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయాయి. నా డబ్బులు పోయాయని తెలిసి కొందరు లోపల సంతోషించారు, కొందరు పైకి మాత్రం విచారం నటించారు. దానికి నాకేం దిగులు లేదు. ఇప్పుడు నేను నా ఉపాధి కోసం పొలం కొనుక్కొని సొంతంగా వ్యవసాయం చేద్దామనుకుంటున్నానయ్యా. దానికోసం ఒక 100 వరహాలు అప్పు కావాలి. కష్టపడి పనిచేసి నీ కాళ్ల మీద నువ్వు నిలబడదామనుకోవడం మంచి ఆలోచన. కానీ 100 వరహాలతో ఎంత పొలం వస్తుంది చెప్పు? అందుకే ఇంకో ముగ్గురి వద్ద 100 వరహాలు అప్పుగా అడిగాను. కాకపోతే మీ అప్పు తీర్చడానికి నాకు ఒక సంవత్సరం గడువు కావాలి. నీకు అప్పు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. కానీ ఒకవేళ పంట పండక నా అప్పు తీర్చకపోతే నీ వెనక ఆస్తిపాస్తులు లేవు కదా. అయ్యా, మీకేమి భయం వద్దు. నేను ఉంటున్న పాత పెంకుటిల్లు ఎంత లేదన్నా 2,000 వరహాలు చేస్తుంది. అది అమ్మేసి మీ బాకీలు తీరుస్తాను. అట్లయితే సరే. ఒక వడ్డీ వ్యాపారిగా నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అందుకే నీ దగ్గర హామీ తీసుకున్నాను అని నిరంజనుడికి 100 వరహాలు అప్పిచ్చాడు. అలా నలుగురి దగ్గర అప్పు చేసి 4 ఎకరాలు కొన్నాడు నిరంజనుడు. కష్టించి పనిచేసి అధిక దిగుబడి సాధించాడు. అలా తెలియకుండానే 2 ఏళ్లు గడిచిపోయాయి. అప్పులు తీరిపోను ఇంకో 2 ఎకరాలు కొన్నాడు నిరంజనుడు. ఒకరోజు శ్రీపతి నిరంజనుడిని కలిసి, అల్లుడు, నీ విషయంలో తప్పు చేశాను. నీ పట్ల నేను చాలా కటువుగా వ్యవహరించాను. అయినా నువ్వు కష్టించి పనిచేసి ఇంత వాడివయ్యావు. నిన్ను చూస్తే ఒకంత గర్వంగా ఉంది. అల్లుడు అని ఇప్పుడు నేను పిలిచిన పిలుపు నీ మీద నిజమైన గౌరవంతో కూడినది. కానీ మళ్ళీ నిన్ను ఏ మొహం పెట్టుకొని కమలని పెళ్లి చేసుకోమని అడగను. మావయ్య, ఇందులో మీరు చేసిన తప్పు ఏమీ లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా మీరు ఆలోచించారు. కమల నేను ఒకరికొకరు నచ్చాము. అందుకే తను నా కోసమే ఎదురు చూసింది. ఇప్పుడు మీరు కమలతో నా పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషం. అల్లుడు, డబ్బు ముఖ్యమే, కానీ కష్టించి పనిచేయడం కూడా ముఖ్యం. నీకు నీ కష్టంతోనే డబ్బు గౌరవం దక్కింది. ఒకవేళ నీకు ఉచితంగా వచ్చిన 25,000 వరహాలు నీ వద్ద ఉండి ఉంటే ఈ గౌరవం దక్కేది కాదేమో. కొన్ని రోజులకు నిరంజనుడికి కమలకి పెళ్లి జరిగింది. ఒకరోజు కమల నిరంజనుడితో, ఏమండి, నాదొక సందేహం. సందేహిస్తావెందుకు? ఏమిటో అడుగు కమల. మీరు అప్పు చేసి పొలం కొని వృద్ధిలోకి వచ్చారు కదా, ఆ పని ముందే ఎందుకు చేయలేదు? పోయిన డబ్బు మీలో పట్టుదల పెంచిందా, లేక డబ్బు పోగొట్టుకున్నారనే జాలితో వాళ్ళు మీకు అప్పులు ఇచ్చారా? దానికి నిరంజనుడు పెద్దగా నవ్వి అటు ఇటు చూసి, కమల, నీకు రహస్యం చెప్తాను విను. అసలు ఆ 25,000 వరహాలు పోలేదు. అవి నా దగ్గరే ఉన్నాయి. ఆ మాటలకు కమల ఆశ్చర్యపోయింది. ఏమిటి, మీ డబ్బు దొంగ దోచుకొని పోలేదా? మీ దగ్గరే ఉందా? అవును, ఆ డబ్బుని ఏ దొంగ దోచుకుని పోలేదు. ఉచితంగా నాకు ఆస్తి కలిసి వచ్చింది అని అనగానే కొందరు నా దగ్గర అప్పు చేద్దాం అనుకున్నారు. అలాగే మీ నాన్న కూడా వచ్చి సంబంధం మాట్లాడారు. నేను ఈ సొమ్ముతో బ్రతికినంతకాలం ప్రజలు నన్ను లోకుగానే చూసేవారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని ప్రకారం నా మిత్రుడు చలమయ్య ముసుగు దొంగలా వచ్చి నా సొమ్మును కాజేసి తర్వాత నా చేతికిచ్చాడు. అట్లయితే మీరు కష్టపడి వ్యవసాయం చేసి వచ్చిన సొమ్ముతో అప్పులు తీర్చారనేది అబద్ధం అన్నమాట. మీ దగ్గర ఉన్న 25,000 వరహాలలో ఇదంతా చేశారా? లేదు లేదు, నిజంగా కష్టపడి పనిచేసి సంపాదించిన సొమ్ముతోనే అప్పులు తీర్చి పొలం కొన్నాను. కాకపోతే ఇంతకు ముందు ఉన్న ఒక్క ఇల్లు పంటలు పండకపోతే పోతుందేమో అనే భయంతో అప్పులు చేసే ధైర్యం లేదు. ఇప్పుడు
వెనుక 25,000 వరహాలు ఉన్నాయన్న ధీమాతోనే అప్పు చేసి వ్యవసాయం చేశాను. ఒళ్ళు వంచి రేయనక పగలనక కష్టపడ్డాను. కమల, జీవితంలో నిజమైన గౌరవం నిలకడ మనం పొందేది కష్టంతో మాత్రమే. అందుకే ఆ డబ్బు ఉందని కూడా నేను మర్చిపోయేంతగా శ్రమించాను. లాభాలు వచ్చాయి. దానితో పాటు నాకు ఉచితంగా వచ్చిన డబ్బు పోలేదు. ఊళ్ళో నా గౌరవం కూడా పెరిగింది. నా భర్త తెలివిగా ఉండడమే కాకుండా సోమరిలా కాకుండా కష్టించి ఇంత వాడయి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. అప్పటి నుండి నిరంజనుడి జీవితం నిలకడగా మారింది. అతని నిజాయితీ, పట్టుదల, స్వాభిమానంతో కూడిన ఆత్మగౌరవం అతన్ని సీతాపురంలో అత్యంత గౌరవనీయుడిగా నిలబెట్టింది. నిరంజనుడు డబ్బుని ఆశగా కాక అవకాశంగా మార్చుకున్నాడు. తెలివిగా ప్రణాళిక వేసి నిజమైన గౌరవాన్ని సంపాదించాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.